700 సంవత్సరాల ముందు రాయబడింది. ఒక్కరోజు 2 రోజుల ముందుగా చెప్తా, ఇవాళ రేపు వస్తాను మాకు వస్తానని చెప్పలేదు. 700 సంవత్సరాల ముందే ప్రవచనం అనేది నిలుపరచడం జరిగింది. కరెక్ట్గా అన్న సమయాన్ని బట్టి దేవుడు రావడం జరిగింది. చూసారమ్మా, ఇప్పుడు ఏంటంటే ఇది అడ్వెంట్ కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క ఆగమనం కదా. అంటే యేసుక్రీస్తు వారు వస్తారని. ఇప్పుడు ఏంటి క్రిస్మస్ దినాలు కదా, క్రీస్తు వారు పుట్టిన నెల ఇక్కడి స్టార్ట్ అవుతారు. చూడండి పరిశీలి పత్రిక 12. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేము మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము కలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునే. అమ్మ బాగా వినండి. మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక, ఎవరి నిమిత్తము అమ్మా? ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము కలవారును ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారిని ప్రతి సత్కార్యంలో సఫలులవుచు దేవుని విషయమే జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయాలలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఏం చేయడమా? అన్ని విషయాలలో ప్రభువుని ఏం చేయడమా? సంతోషపెట్టాలి. ముందు చూస్తారా, సంపూర్ణం. సంపూర్ణం ఏంటి? అన్ని సంపూర్ణం అంటే మనం ఏదైనా సరే, ఒక మంచి అయినా చెడైనా ఎలా ఉండాలి? సంపూర్ణంగా ఉండాలి కదమ్మా. మీరు గోళీలు పెట్టారనుకో, పూర్తిగా ఆకలి తీరేటట్టు పెడతారా? తీరకుండా పెడతారా? అలాగే మీరు ప్రేమించే గుణం ఎలా ఉండాలి? సంపూర్ణమై ఉండాలి. సంపూర్ణం అనగా జీరోని ఏమంటాం? సంపూర్ణం అంటాం. పూర్తిగా అంటే దాంట్లో కలవసం కానీ ఏమీ ఉండకూడదు అమ్మా. ఈ ప్రేమ, దేవుని యొక్క ప్రేమ ఏముంది? కలవసం ఉంటారు లేదు. అలాగే దేవుని యొక్క గుణగణాలు కలిగి మనం జీవించేవారు మనమేనా ఉండాలి? సంపూర్ణంగా అన్ని గుణాలు కలిగి ఉండాలి. అన్ని గుణాలు సంపూర్ణంగా కలిగి ఉంటే మనం ఏం చేయగలం? అలా ప్రేమించగలం. దేవుని విషయమే జ్ఞానమందు అభివృద్ధి పొందుతూ ఏం చేయాలమ్మా? ఆయన జ్ఞానంలో మనం ఏం చేయాలి? అభివృద్ధి పొందాలి. దేవుని విషయమైన జ్ఞానం అంటే ఏంటి? వాక్యానుసారం. వాక్యం ఏం చేయాలి? మనం జ్ఞానాన్ని పొందాలి. వాక్యం అనే జ్ఞానాన్ని పొందితే ఏమవుతామమ్మా? అభివృద్ధి చెందుతాం. ఎలా అభివృద్ధి చెందుతాం? ఇక్కడ ఏమైనా డబ్బు హోదా అనేది వస్తుందా? ఇక్కడ డబ్బు హోదా అనేది వస్తుంది. కానీ మనకు ఒక చోట ఉంది అకౌంట్ అనేది, మనం చెప్పుకుంటూ ఉంటాం. ఏ అకౌంట్ అమ్మా? పరలోకంలో ఒక అకౌంట్ ఉంటుంది. ఆ అకౌంట్ ఎవరు వేస్తారు? మామూలుగా సంపాదించుకుంటూ పోవడమే. పోతుంటే ఆ సంపద అనేది ఆ అకౌంట్లో ఎవరు వేస్తారు? నీ కొరకు నీ తండ్రి వేస్తా ఉంటాడు. అంతే కదా. ఎవరైతే మీరు దగ్గర ఛాన్స్ లేదు. నువ్వు ఏ సంపాదించో నీకు తెలియదు అమ్మా. అంతే కదా. పరిశుద్ధులు ఏం సంపాదిస్తారు? ప్రేమ, వాత్సల్యత, ఇది సంపాదిస్తారు. అలాగే పరిశుద్ధులకు ఆపోజిట్ ఏంటి? అపరిశుద్ధులు. వాళ్ళు ఏం సంపాదించారు? అపరిశుద్ధులని ఎందుకు కనపడుతున్నారు? వాళ్ళు దేవుని యొక్క గుణగణాలు కలిగి లేదు. దేవుని యొక్క గుణగణాలు ఏంటి? ప్రేమ, అమ్మ, క్షమ. ఈ రెండు ఉంటే చాలా మన క్రైస్తవులు. అంతే కదా. అంటే క్రైస్తవులు ఈ రెండు ఉంటే చాలంటే క్రైస్తవేతరులు లేవనా? ఉన్నాయి. కానీ మనం ఎప్పుడు చెప్పుకుంటాం? ఏం చెప్పుకుంటాం? వాళ్ళ ఒకటే గొప్ప దేవుణ్ణి. అందువల్ల మైనస్ అయిపోతారు. ఒక పాయింట్లో మైనస్ అయిపోతారు. కానీ చాలా మంది 100% పాటిస్తారు. దేవుని విషయమైన జ్ఞానం పొంది అభివృద్ధి పొందొచ్చు. అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకోవడం వల్లని ఎవరికమ్మా? ఆయనకు తగినట్లుగా నడుచుకోవడం వల్లని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరిచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడగలనని తేజోవాసులైన ఏంటమ్మా? తేజోవాసులు. ఎవరమ్మా తేజోవాసులు అంటే?
వెలుగు సంబంధం. తేజము అనగానే వెలుగు. తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములు. పరిశుద్ధుల స్వాస్థ్యం అంటే ఏంటమ్మా? పరిశుద్ధుల యొక్క ఆస్తి. చూస్తారా? ఆస్తి. ఆ యొక్క ఆస్తిలో మనం ఏం కావాలి? పాలిభాగమగినట్లు మనలను పాత్రముగా చేసిన ఆ యొక్క ఆస్తిలో పాలిభాగముగా ఎవరు చేశారమ్మా? చూడండి. పరిశుద్ధుల మనల్ని పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిపోవాలని దేవుని బతిమాలుతున్నారు. మనం ఏం చేయాలమ్మా? దేవుడు ఇప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందువల్ల? మన కొరకు ఏం చేస్తున్నాడైనా అమ్మా? ఎక్కడికి మనల్ని తీసుకువెళ్తున్నాడు? పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యాన్ని తీసుకువెళ్తున్నాడు. ఆ స్వాస్థ్యం ఊరుకునే వచ్చిందా? ఇప్పుడు మనకు వచ్చేది ఏంటి? క్రిస్మస్ నెల కదమ్మా? క్రిస్మస్ నెల అంటే నీకు నాకు సంతోషం కదా. అయిపోయిందిలే, అయిపోయింది. ఆ దుఃఖం అయిపోయింది. క్రీస్తు యొక్క మొదటి రాకడ అయిపోయింది. కానీ మరి దుఃఖమే కదా అయింది. ఎవరైనా ఈ లోకంలో పుట్టినవారు ఎందుకు పుడతారమ్మా? చనిపోవడం పుడతారా? ఎవరు ఇష్టపడరు. చనిపోతారంటే ఇష్టపడతారా? ఎందుకు ఇష్టపడరా? ఈ లోకంలో ఆనందం బాగుంటుంది. కానీ క్రీస్తు వారు 700 సంవత్సరాల ముందే రాయించబడింది ఏంటి? బాబు నా బిడ్డల్ని మీ కొరకు పంపుతున్నాను. ఎందుకని? ఆయన వస్తేనే కానీ మనకి క్షమాపణ అనేది పొందలేదు కదా. ఆయనకు ముందే తెలుసు నా కుమారుడు వెళ్తాడు, చనిపోవడానికే వెళ్తాడు. మన బిడ్డలు పుట్టినట్టునే చాలా సంతోషపడతాం అమ్మా. సంతోషపడి ఏం చేస్తూ ఉంటాం మనం? దీవిస్తాం. పిల్లలు ఎంత దీవిస్తారు? చాలా ఇసు కావాలి కోరుకుంటాం మనం. కానీ మనకు తెలిసి అంత ఇస్తారు. కానీ దేవుడు అలా కూడా ఎన్ని సంవత్సరాలు జీవించాడు? బైబిల్లో 930 సంవత్సరాలు జీవించిన వారు ఉన్నారు. మరి యేసుక్రీస్తు వారు ఎన్నాళ్ళు జీవించారు? 33.5 సంవత్సరాలు. అంటే ఆయన వచ్చాడు, ఆయన పని చూసుకున్నాడు, సమయం వ్యర్థపరచలా, వెళ్ళిపోయాడు. మళ్ళా ఎందుకని? మన కొరకు నివాసం అనేది ఏర్పాటు చేయాలి కదమ్మా. అసలు నువ్వు ఎందుకు వచ్చావో నీ పని చూసి వెళ్ళిపో. వచ్చాడా బాబు? వెళ్ళి నీ పని చూసి వచ్చి ఎంత చిత్తానుసారంగానే నడుచుకున్నాను. చూడండి ఎక్కడమ్మా? ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి, అంధకార సంబంధమైన అధికారం ఏంటన్నది పాపపు సంఖ్యల నుండి, ఈ పాపపు సంఖ్యల నుండి మీ విడిపించుకోవడం మీ తరం కాదమ్మా. విడిపించుకుంటారా? ఒక ఊపిలో దిగారు మీరు, రాగలరా మీరు? మరొక సాయం కావాలి కదమ్మా. ఊపిలో ఇద్దరు ఉన్నారు, ఒకరిలో లాక్కోగలరా? లేదు, చేయలేదు. దీనివల్ల మరొకరు ఒడ్డున ఉండాలా, వాడి మంచి సపోర్ట్ ఉండాలా. సపోర్ట్ ఇచ్చి వాడు సాయం చేయగలరా అమ్మా. ఏం కావాలి? బలవంతుడు కావాలి. మన దేవుడు ఎవరు? బలవంతుడు. అయితే నువ్వు పాపమనే ఊపిలో ఉన్నావు, నిన్నెవరు రక్షించగలరు? పరిశుద్ధుడు రక్షించగలరు కదమ్మా. ఎలాగా? ఎవరు రావాలి? పరిశుద్ధ రక్తం చిందించబడాలి. పాపం పోవాలంటే ఒక పరిశుద్ధుని రక్తం చిందించబడాలి. ఆ పరిశుద్ధుడు ఎవరై ఉండాలి? మానవుడై ఉండాలి. ఎందువల్ల? మానవుడు వల్ల ఏమొచ్చింది? పాపం వచ్చింది. ఆది మానవుడు ఎవరు? ఆదాము గారు. ఆయన వల్ల పాపం వచ్చింది. మరి మానవ రూపంలో ఆయన వల్ల పాపం వచ్చినప్పుడు మనుషులు పాపం చేస్తే అప్పటిదాకా ఏం చేసేవారమ్మా? కోళ్ళని గొర్రెల్ని బలిచ్చేవారు. ఎందుకని? పాపమేమో నేను చేసేవాడిని అమ్మా. పాపం అనగానే ఏంటి? ఈ లోకం ఇచ్చే సంతోషం కదా. సంతోషం అంటే ఏంటి? చాలా ఉన్నాయి పాపాలు. ఆ పాపాలన్నీ కూడా ఏం చేస్తాయి? మానవునికి సంతోషాన్ని ఇస్తాయి. కానీ ఈ లోపల సంతోషాన్ని ఇవ్వచ్చు నీ మనసుకి, కానీ నిన్ను అదో పాతాళానికి తీసుకురా. అది ఎలాంటిది? ఆ పాతాళం నుంచి పైకి ఎక్కలేను అమ్మా. అక్కడి నుంచి నేను తీసుకునే శక్తి ఎవరికి ఉంది?
దేవుడికి ఉంది కాబట్టి పాపం ఆయన ఏం చేశాడు, పరలోకం నుండి కదా విడిచిపెట్టేసి ఏం చేశాడు, ఆయన భూలోకానికి వచ్చాడు. ఎందువల్ల? అలాంటి అంధకార సంబంధమైన అధికారం నుండి, అధికారం అంటే సాతానికి కూడా అధికారం ఉందమ్మా. ఈ పాపం నుండి వెళ్ళిపోతాడంటే నేను వెంటనే విడదు. ఎందువల్ల? పాపం చాలా తీసుకుంటుంది. నేను చెప్తూ ఉంటాను కదా, నాకు కొన్ని సంవత్సరాలు పట్టింది పాపం బయటకు రావాలి. ఒకసారి బయటకు వచ్చిన తర్వాత మళ్ళా చూసి అలాగా 3 సంవత్సరాలు పట్టింది. చూసారమ్మా, మాటలా కష్టం. కానీ దానికి మీకు శక్తి ఎవరు కావాలి? దేవుని శక్తి కావాలి. దేవుని శక్తి లేదంటే మీరు ఏ పాపాన్ని కూడా జయించలేరు. జయించేవాడు ఆయన. మనం ఏం చేసుకోవాలి? యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకోవడం అంటే ఏంటమ్మా? జతపరచుకోవడం, ఆహ్వానించడం, మన హృదయంలో దాచుకోవడం. చూడాలి, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. ఆ కుమారుని యందు ఎవరి వల్లమ్మా? యేసుక్రీస్తు ద్వారా. ఆయన ద్వారానే విమోచన, ఆయన ద్వారానే పాప క్షమాపణ. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, అదృశ్య దేవుడు. మన దేవుడు ఎవరమ్మా? అదృశ్య దేవుడు. కనిపిస్తాడా? కనిపించే దేవుడా? ఆత్మ స్వరూపం కదమ్మా. అందుకే మనం ఏం చేయాలి? ఆత్మతోను సత్యంతోను దేవుణ్ణి ఆరాధించాలి కదమ్మా. మనం నా చిన్నతనంలో ఫోటోలు పెట్టుకోకూడదు. తర్వాత ఏంటంటే ఫోటో లేదంటే దేవుని యొక్క ఫోటో నిజరూపం ఉంది, లేదని లేదు. ఎందువల్ల? అప్పుడు మీరు కొన్నమూడు సినిమా చూస్తారు కదా, ఆ సినిమా బైబిల్ నుంచి తీయబడిందే, ఆ చరిత్ర నుంచి తీయబడిందే. ఆ పడిపోయినప్పుడు ఆ రక్తం అంతా మొక్కం అంటారు కదా, ఆ మరియం గారు ఏం చేసింది? తల్లి మొక్కలు అనాలిసిస్ చేసి ఆ క్లాత్ ని అనాలిసిస్ చేసి దాన్ని మన ఎక్స్రే చేస్తారు కదా, ఎక్స్రే ద్వారా తీసి ఇమాజినేషన్ అంటే ఇమాజినేషన్ కాదు, కరెక్ట్ చిత్రమే చిత్రించారు. అది నేను మొన్న నెట్లో చూస్తే ఉందమ్మా. ఆయన మొక్కలు చాలా అందంగా ఉంటుంది, చాలా మహాబలుడు ఉందమ్మా. అంటే అదృశ్య దేవుడు, రూపం లేదు. కానీ ఈ లోకంలో వచ్చిన రూపం అనేది మనకి కొంతవరకు ఇలాగనే దేవుడు ఉన్నాడు అనేసి చూపిస్తూ ఉన్నాడు. కానీ మన రూపాన్ని పూజించుకోవాలి. మనకి పదార్థం ఉంది ఏంటమ్మా? నీ దేవుడైనా ఏ రూపాన్ని, సృష్టిలో ఏ రూపాన్ని, ఆకాశంలో ఉన్న రూపాన్ని కానీ, నీటిలో ఉన్న రూపాన్ని కానీ, సృష్టిలో ఉన్న రూపాన్ని కానీ పూజింపకూడదు. కానీ మానవులు ఏం చేస్తారు? ఇప్పుడు సూర్యచంద్రులను పూజిస్తారు అమ్మా, నక్షత్రాలను పూజిస్తారు. సృష్టి ఏంటిది? చెట్లని, పొట్టుల్ని, పాముల్ని అమ్మా, ఇవన్నీ పూజిస్తారు. ఎందుకని? మంచి చేస్తున్నాయి. సూర్యుడు వచ్చినంటే వెలుగు వస్తారు, దేవుడు. చంద్రుడు వెలుగు వస్తుంది, దేవుడు. అగ్ని ప్రమాదం, దేవుడు. పాము కలిస్తే చనిపోతారు, దేవుడు. ఇవన్నీ ఇలాగే కదమ్మా, మానవుడు ఏర్పరచుకున్న దేవుడు. కానీ మనం ఒకే ఒక దేవుడు, ఆ దేవుడు మనం ఏం చేయాలి? పూజించాలి. చూడండి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి దేవుడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సర్వ సృష్టికి ఆది సంభూతుడు అంటే సృష్టిని సృష్టించిన ఆయన కదమ్మా. మనందరినీ కూడా సర్వ సృష్టికి కారణభూతుడైన. ఏలైనగా ఆకాశమందున్నవి, భూమి ఎందున్నవి అదృశ్యమైనవి గాను, దృశ్యమైనవి గాను, అదృశ్యమైనవి గాను, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. ఏంటమ్మా సర్వం? ఇప్పుడున్న రాజ్యాలు, ఇప్పుడున్న ప్రభుత్వాలు అంతా కూడా ఆయన యందే సృజింపబడింది. అందువల్ల మనం ఏం చేయాలి? మనం అధికారుల్ని గౌరవించాలి. వాక్యం చెప్తుంది కదా, అధికారులు మనం ఇప్పుడు కూడా ధిక్కరించకూడదు. ఎందువల్ల? అధికారులు గౌరవించాలి, వాక్యం చెప్తుంది. చూడండి 17.
ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడును, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము శరీరములకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నింటిలో మృతులలో నుండి లేచుట్లో ఆది సంభూతుడయ్యాను. ఆయన యందు సంఘముల శరీరములకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయింది, మృతులలో నుండి లేచుట్లో ఆది సంభూతుడయ్యాను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఏం చేసిందమ్మా? శిలువ రక్తము చేత సంధి. సంధి అంటే ఏంటమ్మా? మార్గం. మార్గం. అయితే నీకు నాకు మధ్య ఉన్న తగద తీర్చడం సంధి అంటే మరలా పొత్తు అనేది ఏర్పరచబడుతుంది. సంధి అనగానే ఏంటంటే అప్పటి వరకు సంధి ఉందంటే అర్థం ఏంటంటే విడిపోయారు. ఎప్పుడు విడిపోయారు? ఆదిలోనే కదమ్మా. కానీ ఇప్పుడు ఎలా ఉండాలి? ఆయన వచ్చి ఏం చేశారు? మళ్ళా కలుపుతున్నాడు. సంధి అంటే కలపడం. ఏంటి కలపడం? మళ్ళా దేవునికి శిలువ రక్తము చేత సంధి చేసి శిలువ రక్తం శిలువ రక్తం. శిలువ అనగానే ఏం గుర్తొస్తాయమ్మా మీకు? శ్రమలు. ఎలాంటి శ్రమలు? మర్చిపోయే శ్రమలా? మరుపురాని శ్రమలు. ఎలా ఉంటాయంటే శ్రమలు చాలా కష్టమైన. శిలువ అనగానే శ్రమలకి చిహ్నం కదమ్మా, సాదృశ్యం. ఎలా ఉంటది శిలువ అనగానే? చాలా మంది సిలువ వేయబడ్డారు కానీ యేసుక్రీస్తు వారి మహాఘోరమే. ఎంత ఘోరం ఏంటంటే రోమా గవర్నమెంట్ మీకు శిక్షలు తెలుసు కదా, ప్రపంచంలోనే మహా గొప్ప శిక్షలు వేస్తే గవర్నమెంట్ ఏదిరా అంటే రోమా గవర్నమెంట్. మహా కఠినమైన శిక్షలు ఉంటాయి. మనం నిజంగానే మంచి వంటలు నేర్చుకుంటారు, ఏమైనా మంచి కార్యాలు చేస్తారు. కానీ వారి యొక్క ఉద్దేశం ఏంటంటే మహా కఠినమైన శిక్షలు ఉంటాయి అన్నమాట. ఇంకా అంతటి శిక్షలు ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఉంటాయి, అంత క్రూరంగా ఉంటాయి. అలాంటి శిక్షలు మొట్టమొదటి బాగా బాధాకరమైన శిక్ష శిలువ మరణం. శిలువ మరణం అనేది ఎవరు వేస్తారంటే మహా ఘోర పాపం వేస్తే. మరి ఏ పాపం చేసేటండి? మన పాపాల కోసమే ఆయన శిలువ వేయబడడం అనేది. ఆ శిలువ సంధి ద్వారా చూడండి, ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందునమైనను పరలోకమందునమైనను వాటన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోవడం వలన నీవు తండ్రి అభిష్టమైన. ఏంటమ్మా ఆయనకి ఇష్టం? ఆయన ద్వారా సమాధానం. ఏంటండి? పాపానికి ఆయన ద్వారానే సమాధానం రావాలి. అది ఎవరికి ఇష్టమైంది? తండ్రికి ఇష్టమైంది. కాబట్టి కుమారుని ఏం చేశాడమ్మా? పంపించడం జరిగింది. మరియు గత కాలం మధ్య దేవునికి దూరస్తులను మీ దృష్టిలో ఉన్న మీ మనసులో విరోధ భావం గలవారనే ఉండిన మిమ్మల్ని కూడా. ఎవరమ్మా గత కాలం ముందు దూరస్తులంటే? రెఫరెన్స్ ఏం తీయలేదు మీకు, తీసినా తీయలేదు కదా. రెఫరెన్స్ మీకు ఇంకా సమయం అయిపోతాయి. చూడండి, 1 కొరింథీ 3:11 వచ్చిన చదవనాక నాకు వస్తారు. ఏపీసీ రాసిన పత్రిక 2:15 చూడండి. చాలు. అంటే ఇక్కడ మనం చదివింది ఏంటి?
గత కాలములు దేవునికి దూరస్తులు. గత కాలమందు దేవునికి దూరస్తులు ఎవరు? చూడండి 12లో రాయబడింది. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహా పౌరులు కాక పరదేశంలో వాగ్దాన నిబంధనలు లేని పరదనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉండిరని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరికి దూరస్తులు అన్నారు? క్రీస్తుకు దూరస్తులై ఉన్నారు కదమ్మా. క్రీస్తుకు దూరస్తులై ఉన్నారంటే ఏంటి అర్థం? వాళ్ళు పరాయి వాళ్ళు, వాళ్ళు దూరస్తులు కదా. మీ దుష్కృతుల వలన మీ మనసులో విరోధ భావం గలవారిని ఉండిన మిమ్మల్ని కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసాయుక్తమైన దేహమందు, చూసారమ్మా, వారిని కూడా దేవునికి దూరంగా ఉంటున్న వారిని కూడా దేవుని మళ్ళా ఎక్కడి నుంచి అయితే మన ఆశలు వచ్చేవో ఆ తండ్రి వద్దకే మళ్ళా తీసుకువెళ్ళడానికి ఏం చేసాడు? ఆయన మాంసయుక్తమైన దేహం మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచిను. దేహంతో అంటే మానవుని పాపం ఒక మానవుని ద్వారా పోవాలి కాబట్టి ఆయన మనం ఏం జరుగుతున్నాం? అదృశ్య దేవుడు. మన దేవునికి ఏముంది? ఆకారం అనేది. మరి ఆకారం లేని దేవుడు ఎలా వచ్చాడు? ఇప్పుడు మానవుని రూపంలో వచ్చాడు. ఎందువల్ల? మానవుని మరలా ఎక్కడ తీసుకెళ్ళాలి? ఆయన లోకాన్ని తీసుకోవాలి. ఎందువల్ల? అక్కడి నుంచి వచ్చాము, అంతే కదా. ఎక్కడి నుంచి వచ్చాం మనం? దేవుడి నుంచి వచ్చాం. అందుకనే కంటిపెట్లు ఏం చేస్తూ ఉంటారో నవ్వుతూ ఉంటారు. ఇవాళ లేచినప్పుడు ఎలా ఏం చేస్తూ ఉంటారో నవ్వుతూ ఉంటారు. ఎందుకు నవ్వుతూ ఉంటారు? దేవుడు వారితో మాట్లాడుతుంటారు. కాలక్రమేణా ఏమవుద్ది? మర్చిపోవడం అనేది జరుగుతుంది. మర్చిపోకపోతే దేవుడు వెతకని అవసరం లేదా? మనం అందరం కూడా కదా, మనకు తెలుసు కదా మన దేవుడు వెతకని అవసరం లేదు. కానీ ఇక్కడ మర్చిపోయేలా కాదు చేశారు, దేవుడు చేశాడు. నీకు స్వేచ్ఛనిచ్చాడు. ఇక్కడ ఆ స్వేచ్ఛలో మనం ఏం చేయాలి? జాగ్రత్తగా మంచి ఏదో చెడు గ్రహించి చెప్తూ ఉంటాం కదా. తమ్ముడు అబ్బాయి అతను హైందవ కుటుంబంలో పుట్టాడు, కానీ ఎవరు తెలుసుకున్నాడు? దేవుడు తెలుసుకున్నాడు. నువ్వు నేను చెప్తే తెలుసుకోలే. జ్ఞానాన్ని ఉపయోగించాడు అతను. ఏ జ్ఞానాన్ని? డిబేట్ చూశాడు. ఎవరిదే? ప్రవీణ్ గారికి అమ్మా చూశాడు. ఆయన చేసే క్వశ్చన్లు చూసి హైందవులు ఏం మాట్లాడలేకపోతున్నారు. ఎందువల్ల? ఆధారం లేవు. నువ్వు ఎలా తెలుసుకున్నావు తమ్ముడు అని అడిగినప్పుడు అన్నా ఏం లేదు తెలుసుకోవడం. హైందవ దేవుడికి ఆధారాలు లేవు. దానివల్ల ఏం మాట్లాడలేకపోయారు. కానీ ప్రతిదీ ఆధారంతో చూపించాడు ఈయన. ఎవరో అది నిజం కదన్నా, మన జ్ఞానం ఉంది కదన్నా అన్నాడు. ఈ జ్ఞానంతో నువ్వు జ్ఞానాన్ని సంపాదించావు, అది గొప్ప. మనం ఎలా పుట్టాం? మన తల్లిదండ్రులు క్రైస్తవుడు, వారి ద్వారా మనం జన్మించాం కాబట్టి మన దేవుళ్ళకి వచ్చాం. ఇది గొప్పతనం కాదు. గొప్పతనమే మనం బయటపడిపోతుండగా, మన విశ్వాసం విడిచిపెట్టకుండా తండ్రి నువ్వే దేవుడి పని మనం పట్టుకుని ఉంటాం. శ్రమలైనా కష్టాలైనా ఎన్నొచ్చినా దేవుడే పట్టుకుని వస్తున్నాం. కానీ కొందరైతే ఏం చేస్తున్నారు? ఈ దేవుడు నాకు ఏం చేయాలి చూసారమ్మా అనేసి ఏం చేస్తున్నారు? బయటకు వెళ్ళిపోతున్నారు. చూడండి, తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలబెట్టగా ఆయన మాంసయుక్తమైన దేహం నందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచెను. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక. అమ్మా వినడం కాదు, మనం ఏం చేయాలి? నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ నిరీక్షణ ఏంటి? ఇప్పుడు ఏంటి? క్రిస్మస్ వస్తుంది, యేసు క్రిస్మస్ వచ్చేసారు. అయితే రెండోసారి మరలా రాబోతున్నాడు ఆయన. అప్పటి వరకు మనం నిరీక్షణ కలిగి ఉండాలి. ఇంకోటి ఏంటంటే ప్రాణం పోకడా దేవుడు రాక. ఏంటి అర్థం? ప్రాణం పోకడా దేవుడు రాక. ప్రాణం పోయేది నీకు తెలియదు,
దేవుని రాకడానికి తెలియదు. అప్పుడు మనం ఏం చేయాలి? సిద్ధంగా ఉండాలి. నీ ప్రాణం పోతే, నా ప్రాణం పోతే దేవుడే ఫలితం. లేదా ఆ సిద్ధం అనేది లేదా, దేవుడు రాకొస్తే అప్పుడు సిద్ధపడిపోతే నరకానికి పోతాం. కాకపోతే మనం ఏం చేయాలి? మరి కొందరు ఆలోచన ఏంటంటే కొందరు ఏమనుకుంటారు మనసులోనే, ఇంకా టైం ఉంది, నేను ముసలోనే అయ్యాక వెళ్తాను. నెక్స్ట్ బిడ్డమ్మా, నేను ముసలోనే అయ్యాక వెళ్తాను. ఎందువల్ల? ముసలోడు అయ్యేదాకా ఏం చేస్తాడు? మంచి చేస్తాడు, మంచి చేస్తాడు. ఆదికల్లా నాకు దేవుడు మరణ సమయం తీసుకొచ్చాడా దగ్గరికి? తీసుకురాలే కదా. దేవుడు ఇంకా నాకు కాల్సి ఇస్తాడు. కానీ వెళ్ళే ముందు మన శివులో అన్ని క్షమించలేదా? సుమా శివులో దొంగ క్షమించాడు కదా. దేవుడు, మన దేవుడు ఎవరు? దయామయుడు. ఎన్ని తప్పులు చేసినా క్షమించే దేవుడు. కరెక్టే, అది కరెక్ట్ కాదు. మన క్యారెక్టర్ కరెక్ట్. నీకు నీ క్యారెక్టర్ కరెక్ట్గా ఉంటే నీకు కొన్ని మహిమా కిరీటాలు ఇవ్వబడతాయి, వస్త్రాలు ఇవ్వబడతాయి. ఇస్తారు కదా దేవుడు, ఉన్నాయి కదా. దానికోసం ఒకసారి చెప్పుకుందాం. మరి అవన్నీ పొందుకోవాలంటే ఎలా చూసేద్దాం? సినిమా అంటే నేల మీద చూడొచ్చు, కింద కూర్చొని చూడొచ్చు. సినిమా రిజంలో చూడొచ్చు. రిజంలో కూర్చొని చూసింది సినిమా చక్కగా ఉంటుంది. అలాగే దేవుని యొక్క రాజ్యంలో కూడా ఎలా ఉంటుందమ్మా? మనకి మహిళా కిరీటాలు, వస్త్రాలు ఇవన్నీ ధరించుకున్న వారు ఉంటారు. నార్మల్గా నిండు కూడా ఎంటర్ చేస్తారా అంటే ఏంటి? పరిశుద్ధుడే. కానీ ఏం చేయలేదు, కానీ పరిశుద్ధపడ్డాడు, రక్షించబడ్డాడు, వెళ్ళాడు. మరి కిరీటాలు గారు సంపాదించాలంటే ఏంటి? మనం కూడా కొంచెం రక్షించాలి. ఇంకోటి ఏంటంటే మొట్టమొదటిగా మనల్ని మనం రక్షించుకోవాలంటే నిరీక్షణ అనేది కంపల్సరీ. ఆ నిరీక్షణ చూడండి. ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక. ఏ సువార్త వల్ల? ఇదే సువార్త అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదమ్మా, మనం వింటున్నాం కదా, అదే సువార్త. అది విని ఏం చేయాలి? మనం తొలగిపోకూడదు, మన విశ్వాసాన్ని సడలించకూడదు. అప్పుడు ఏం చేయాలి? నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడు వస్తాడు 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 అంటే వస్తాడు. లేట్ అవుతుంది. లేట్ అవుతుంది, మన తాను కూడా తెలియదు కదా కదమ్మా. రోడ్డు మీద వెళ్ళిన తర్వాత దేవుడు మరలా ఇంటికి వచ్చే వరకు కూడా ఆయన యొక్క ఏంటి రక్షణలోనే మనం వస్తున్నాం. మన యొక్క బలం కాదు, మన యొక్క శక్తి కాదు. నీకు ఇన్నాళ్ళని నీకేం రాసిపించేలేదు. దేవుడు ఎంతవరకు రాసాడు ఎవరికి తెలియదు. కాబట్టి ఉన్నంతలో ఆ సమయాన్ని మనం ఏం చేయాలి? సద్వినియోగపరుచుకోవాలి. దేవుని ఇచ్చే దాని వరకు నిరీక్షణ కలిగి ఉండాలి. ఆయన రాక ఎలా ఉంటుందమ్మా? ఇప్పుడు చాలా ప్రేమగా వచ్చాడు. ఆయన జీవించినంత కాలం అంతా కూడా 3.5 సంవత్సరాలు కూడా ప్రేమను పెంచాడు. ఆ ప్రేమతోనే నువ్వు కూడా రారా బాబు, నిన్ను వల్ల నీ కొడుకు అని ప్రేమించి. కానీ ఎలా వస్తున్నాడో ఉగ్రుడై కరుణామయుని కడవరి కృపాకాలపు ఆఖరి మలుపు. కరుణామయుని అమ్మా, ఆయన పిలుపు ఎలా ఉంటుందంటమ్మా? చాలా క్రోధం వస్తుంది. ఆయన ఆకలితో వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే దేవుని యొక్క ఆత్మలో ఉన్న వారిని, నిరీక్షణ కలిగి ఉన్న వారిని తీసుకువెళ్తాడు. లేని వారిని ఏం చేస్తాడు? అగ్నిగుండంలో పడేస్తాడు. అగ్నిగుండం ఎలా ఉంటుందంటమ్మా? అగ్ని ఆరదు పుట్టించేవాడు. కానీ ఇంత సమయం మనం హెచ్చించి మీ పళ్ళు మానేసి, మీ సంతోషం మానేసి వచ్చి దేవుని సన్నిధిలో కలుగుతున్నారంటే కారణం ఏంటి? ఎందువల్లమ్మా? అందరికీ ఒకే గురి, దేవుని దగ్గరికి వెళ్ళాలి.
మరి దేవుని దగ్గరికి వెళ్ళాలని అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? వాక్యానుసారంగా నడుచుకోవాలి, నిరీక్షణ కలిగి నడుచుకోవాలి. అట్లా ధన్యత మన అందరికీ దయచేయాలి. ఆయన యొక్క సన్నిధిలో మనందరూ కూడా పాలుభాగమవుటకి దేవుడు అందరినీ కూడా ధన్యత కల్పించాలి. కాబట్టి దేవుడు ఈ వాక్యాన్ని జీవిస్తున్నాడు. సమస్త లోకమునకు ఇచ్చిన దేవుని సమాధానం